వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలతో తెలంగాణ రాజకీయాలు మరోసారి హీట్ అయ్యాయి. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన సీఎం రేవంత్ రెడ్డి తనను అరెస్ట్ చేసే ధైర్యం లేదని సవాల్ విసిరారు. ఈ కార్ రేస్ కేసులో తమపై ఆరోపణలు పూర్తిగా ఆధారరహితమని, అవసరమైతే లై డిటెక్టర్ టెస్టుకు సిద్ధమన్నారు. అంతకు మించి పార్టీ మార్చిన ఎమ్మెల్యేల వ్యవహారంపై కూడా కేటీఆర్ ఘాటుగా స్పందించారు. దానం నాగేందర్ రాజీనామా ప్రయత్నాల వెనుక అసలు లక్ష్యం కడియం శ్రీహరిని రక్షించడమేనని ఆరోపించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేస్తే ప్రభుత్వం ఇబ్బందుల్లో పడుతుందని గ్రహించిన కాంగ్రెస్ ఈ రాజీనామా స్క్రిప్ట్ రాసిందని ఆరోపించారు. ప్రభుత్వం ముందుగానే కొన్ని ఉప ఎన్నికలకు సిద్ధమవుతోందని, జీహెచ్ఎంసీ ఎన్నికలు మొదట జరిగే అవకాశం ఉందని విశ్లేషించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలను పూర్తిగా పక్కన పెట్టి రాజకీయ కుతంత్రాలకే ప్రాధాన్యత ఇస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో పెట్టుబడులు తగ్గాయని, పరిశ్రమలు వెనక్కి తగ్గుతున్నాయని, యువత అవకాశాలు కోల్పోతోందని కేటీఆర్ విమర్శించారు. తప్పుడు కేసులు పెట్టి ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేయడం ద్వారా అసలు సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం జరుగుతోందని ఆయన ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ బలాన్ని నిలబెట్టడానికి, ప్రజల్లో మద్దతును పెంచడానికి పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడతామని, ఎలాంటి ఒత్తిడిలకు తాము లొంగబోమని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రజలు త్వరలోనే ఎవరు నిజంగా తమ కోసం పనిచేస్తున్నారో ఎన్నికల్లో చెప్తారని ధీమా వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలతో రాజకీయ వాతావరణం మరింత ఉద్రిక్తత దిశగా సాగుతోంది. కేటీఆర్ సవాళ్లకు ప్రభుత్వం ఎలా స్పందించబోతోందన్న ఆసక్తి పెరిగింది.